హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. మాస్ జాతర సితారా ఎంటర్టైన్మెంట్లో రవితేజ శ్రీలీల జంటగా అయితే భారీ ఎత్తున మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చిన చిత్రం అయితే కనుక మాస్ జాతర. రవితేజ గారి కెరియర్లో కూడా 75th ఫిల్మ్ అనమాట. ఇది మంచి మైల్ స్టోన్గా నిలిచే చిత్రంగా తెలుస్తుంది. సినిమా ఇప్పటికే క్లైమాక్స్ సీన్లు అయితే నడుస్తున్నాయి. కొద్దిసేపులో అయితే ప్రేక్షకులు అయితే బయట వస్తారు. అడిగి తెలుసుకున్న ఒపీనియన్ సినిమా ఎట్లా ఉంది. ధమాకా, రాజా ది గ్రేట్ తర్వాత మంచి అంచనాలు అందుకున్న సినిమాగా మాస్ జాతర ట్రైలర్ అయితే ఇప్పటికే ఉంది. చూద్దాం, ప్రేక్షకులు కొద్దిసేపులో వస్తారు, వాళ్ళని అడిగి ఒపీనియన్ తెలుసుకుందాం రండి. సూపర్, రవితేజ యాక్టింగ్ సూపర్ గా ఉందన్న. సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తాను. అయ్యో కేక్ అన్న, కేక్ సూపర్. సినిమా బాగుంది, చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, చాలా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. ఫైటింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డాన్స్ బాగుంది, ఫైటింగ్ సూపర్. మేము ఆంధ్ర బార్డర్, జై జనసేన. రవితేజ ఫ్యాన్. సినిమా అయితే దరువు తర్వాత బల్బు తర్వాత ఇది, దీని తర్వాత ధమాకా తర్వాత ఇది. కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయన్న. సాక్రిఫైస్ రవితేజ ఫ్యాన్స్ కాబట్టి సాక్రిఫైస్. చిన్నప్పటి నుంచి రవితేజ ఫ్యాన్స్, మాస్ అన్ని ఉన్నాయి. సినిమా సంగతి రాస్తుంది కానీ ఇప్పుడు వచ్చింది అన్ని. అన్నకి వదిలే అనుకో, బాగుంది. సాంగ్స్ అన్న ఒక్కొక్క అంటే క్యారెక్టర్ కి సాంగ్ ఉంది, ఏమి లేదు. అన్ని సాంగ్లు బాగున్నాయి. అంటే కామెడీలు వచ్చినట్టు ఏ సినిమా సాంగ్లు బాగున్నాయి కాదు. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క సాంగ్ డాన్స్ అన్న. డాన్స్ పూర్ణకాలం అంతే డాన్స్ అన్న. ఎనర్జీ సిరీస్ తర్వాత మళ్ళీ ఎనర్జీ అన్న. ఈ బాటల్లో ఉంది వాటర్, రవితేజ అన్నలో ఉంది మాస్. ఎవరు కామెంట్ రాకూడదు. కామెంట్లు పెట్టుకున్నా కానీ ఈ సినిమాకి ఏదైనా కానీ ఈ సంక్రాంతికి రావాల్సింది కానీ సినిమా బ్లాక్ బాస్టర్ అండి. 100 కోట్లు కంపల్సరీ, 100 కోట్లు. సూపర్ సినిమా పాటలున్నాయన్నా. సినిమా మటుకు సూపర్ గా ఉంది. ఫుల్ మాస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది మహారాజా రవితేజ గారు. సూపర్ రవితేజ సార్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినాడు. ఈసారి మాస్ జాతర కాదు, ఊచ కోత, మామూలు జాతర కాదు. సూపర్ అన్న, సూపర్. హెవీ రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఓన్లీ మాట్లాడలే. బ్లాక్ బస్టర్ బ్రో. సినిమా అయితే చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, బ్లాక్ బస్టర్, మాస్ మహారాజ్. బ్రో డాన్స్ బ్రో, ముసలోడుగా లేచి ఎగురుతాడు బ్రో. సినిమా చూసి వచ్చినోనికి ఒకటే చెప్తా, మాటలు లేవు బ్రో. ప్రతి ఒక్కరూ చూడండి, ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో. నరాలు ఇట్లా గూస్ బంప్స్ బ్రో. 3 months later bro మళ్ళీ సూపర్ రీజనబుల్ రేట్ పెట్టినారు. సూపర్ టికెట్ గా న్యాయము. సూపర్ బ్రో. మీరు వచ్చిన దానికి 100% 1000% బ్రో. మా జాతర లేచి నిలబడతారు బ్రో. బ్రో బీజం అయితే బ్రో, సీట్లు అదురుతాడాయి బ్రో. హీరో కాంబినేషన్ నీలో ఉండే ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది బ్రో. బీజం అట్లా పెట్టినాడు, ఇంక అర్థం చేసుకోవాలి మీరే. 100% బాగుంది. మాస్ జాతర చెప్పలేదు 3 కాలంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
నా ఫ్యాను బాగా చేసింది. నువ్వు ఫ్యానా? నువ్వు ఆమె ఫ్యానా? నేను ఆమెకు ఫ్యాను. ఫ్యాన్ కాదంటే చూసుకోండి, టాటా కూడా అయిపోతున్నా. రవితేజ ఫ్యాన్ అన్నా, రవితేజ అంటే రవితేజ ఫ్యాన్, చిన్న ఫ్యాన్. మాస్ జాతర అంటే ఇది. ఇట్లాంటి సినిమా ఇంకా రాదు, రాకపోదు. శ్రీలీల డాన్స్ ఎట్లుంది? శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ అమ్మ బాటలా చెప్పలేను భయ్యా. చీరలు వేసి కూర్చోాలి భయ్యా, లాస్ట్ డాన్స్ ఆడేసిన అట్లుంది భయ్యా. ఓకే, బ్లాక్ బస్టర్. రవితేజకు హిట్ పడింది మాస్ జాతర కాదు, రవితేజ జాతర. రవితేజ పర్ఫార్మెన్స్ కానీ, సినిమా ఆయన డైరెక్టర్ తీసిన విధానం కానీ, ఆయన బీమ్స్ ఆయన ఏందో క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం, కానీ మాస్ కూడా ఉంది. మామూలు మాస్ కాదు ఇది, ఓరా మాస్. ఆయన అమ్మ మ్యూజిక్ అదిరిపోయినది అట్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే ఉన్నది. లాస్ట్లో క్లైమాక్స్ అయితే కన్నా గూస్ బంప్స్ క్లైమాక్స్. రవితేజ నేను మెయిన్ ఎనర్జెటిక్ గా, ఆయన ఎటకారం కావచ్చు, ఆయన ఎనర్జెటిక్ కావచ్చు, ఆయన డ్యాన్స్ కావచ్చు, మొత్తం అంతా సినిమా బంపర్ హిట్. ఈ సినిమా రవితేజకు ఏమనాలంటే నాకు తెలిసి మంచి హిట్ అయిపోయి అమౌంట్ కూడా బాగా కలెక్షన్ కూడా బాగా క్రాస్ ఓవర్ వస్తే సంతోషము. హిట్ అయితే సినిమా అయితే హిట్, బ్లాక్ బ్లాస్టర్. అవునా ధమాకా తర్వాత రాజా ది గ్రేట్. మళ్ళా ఇదే కంబ్యాక్. ఇంచుమించు విక్రమార్కుడు రేంజ్ హిట్ అవుతుంది ఈ సినిమా, దాన్ని దాటి కూడా పోతుంది సినిమా. ఇది నిలిచిపోయింది ఆల్రెడీ, మైల్ స్టోన్ గా నిలిచింది ఈ సినిమా. బాగుంది సినిమా. ఇంకో విషయం చెప్పాలా, రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమాకి సెకండ్ హీరో లాగా ఉన్నాడు. ఆయన కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు, బాగుంది. ఈ సినిమాలో కూడా కామెడీ బాగుంది. తర్వాత వచ్చేసి ఫైట్ కూడా బాగా చేస్తాడు, ఆ వయసులో కూడా చేయగలిగినాడు. సంతోషం ఆయన గురించి కూడా. సినిమా ఎలా ఉంది? జాతర కాదు బ్రో, ఇది ఓర మాస్ జాతర. అసలు ఇది జై రవితేజ, జై జై రవితేజ. మాస్ జాతర అనే కన్నా గంగ జాతర బ్రో. ఇది భారీ, ఇంతవరకు అయితే నేను చూడాల ఇలాంటి సినిమా. చాలా బ్రో, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫస్ట్ వచ్చేసి బీజిఎం బ్రో హైలైట్. తమను కూడా వెనకే బ్రో, బీమ్స్ కన్నా ఆ మాదిరి అనిపిస్తుంది. మెయిన్ సినిమా కంతా బీజిఎం హైలైట్ బ్రో. మంచి సాంగ్స్ అయితే భారీ హిట్. రెండు మాసు క్లాసు కామెడీ అన్ని ఉన్నాయి బ్రో. ఫ్యామిలీ బాగా చూడొచ్చు బ్రో, చాలా బాగుంది. శ్రీలీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? శ్రీలీల డాన్స్ సూపర్ బ్రో. డాన్స్ సూపర్. చాలా వర్కౌట్ అయింది బ్రో. నాకైతే ధమాకా గుర్తొచ్చింది, మళ్ళా రిపీట్ అయినట్టే అనిపించింది. చాలా బాగుంది బ్రో. కామెడీ, యాక్షన్ చాలా బాగుంది బ్రో. వాచింగ్ మూవీ అంటారు? అవును బ్రో. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఫిలిం అట్లా కాదనా, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. రవితేజ వేరే లెవెల్, అంతే, ఇంకేం చెప్పలేం. డాన్స్ కానీ కామెడీ కానీ సినిమాలో ఏది బాగా నచ్చింది మీకు? అన్ని పర్ఫెక్ట్ అన్న. దుమ్ము దులిపినాడు అన్న రవితేజ అన్న, పర్ఫెక్ట్ బాయ్. బాగుందన్న, చూడొచ్చు. ఏసీస్ బాగున్నాయి సినిమాలో, అన్ని బాగున్నాయి. మాస్ మహారాజ్ అంటే సూపర్, ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంది. రవితేజ కెరీర్ లో 75th ఫిల్మ్ ఇది, నిలుస్తుందా? సూపర్, బాగుంది. చెప్పమా, ఎట్లా అనిపించింది సినిమా? ఎట్లా అనిపించింది? బాగుందా? రవితేజ కామెడీ సీన్స్ కానీ బాగా నచ్చాయి మీకు? చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఫ్యామిలీ సినిమానే చూడొచ్చు, బాగుంది. చూడొచ్చా? సినిమా చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఎంటర్టైన్ గానే ఉందా? చాలా ఎంటర్టైన్ గా ఉంది, అసలు బోరింగ్ 1% కూడా లేదు. మాస్ జాతర హిట్ పడినట్టు రవితేజ. ఖచ్చితంగా రవితేజ విల్ బి బ్యాక్. శ్రీలీల కాంబినేషన్ ఎట్లుంది? శ్రీలీల రవితేజ వన్స్ మోర్ బాగుంది, చాలా బాగుంది. చూడొచ్చా? బాగుందా? చూడొచ్చా? మాస్ జాతర హిట్ అయినా సినిమా? హిట్